పవన్ కళ్యాణ్‌కి కేంద్ర మంత్రి పదవి. ఈ వార్తలు కొన్ని మీడియాలో ఇప్పుడు వస్తున్నాయి. అయితే ఈ వార్తల వెనక ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని చెప్పి కొంతమంది రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలో అన్ని శాఖల మంత్రుల్ని స్వయంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలను ఆయన చర్చించారు. చర్చించిన ప్రతి అంశాన్ని కూడా మీడియాకి ఆయన డీటెయిల్‌గా చెప్పారు. తర్వాత ప్రధానమంత్రి నేరుగా కలిశారు. అక్కడున్న నేషనల్ మీడియాకు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎంపీలకి విందిచ్చారు. ఇవన్నీ కూడా అతను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజెంట్ చేయాల్సిన పొజిషన్ని ఈయన ప్రజెంట్ చేశాడు. ఇది తెలుగుదేశం పార్టీకి కొంచెం ఇబ్బందికరమైన అంశమని, ఈ అంశాన్ని కవర్ చేయడం కోసం ఆయన నాగబాబుకి ఏదో పదవి ఇప్పించాలని, లేకపోతే తనేదో పదవి కోసం వెళ్ళినట్టు, అందుకోసం ఆ పైరవి గురించి ఆయన ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియాలోను పవన్ కళ్యాణ్కి సంబంధించిన విశ్లేషించే కొన్ని ఛానల్స్లను ఈ వార్తల్ని తెలుగుదేశం పార్టీయే ప్రత్యేకంగా వేయించినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. నాగబాబు ఒక ప్రకటన చేసిన తర్వాత ఈ అనుమానం మరింత బలపడింది. నాగబాబు తన కోసం కానీ పదవుల కోసం కానీ తన తమ్ముడు ఢిల్లీ వెళ్ళలేదు, కేవలం ప్రజా సమస్యల మీద వెళ్ళారని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు. సో వీటిని బట్టి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఆయన విడిగా వెళ్ళడం, స్వయంగా రాష్ట్రం తరఫున తను ఈ ఫోకస్డ్గా తను లీడరు, తనే ప్రజా సమస్యలను చర్చించడానికి వెళ్ళాడు అని అక్కడ ఫోకస్ అవడం మీడియాలో తెలుగుదేశం పార్టీకి ఇష్టం ఉన్నట్టుగా అనిపించడం లేదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసి ప్రజా సమస్యల మీద స్పందించి చర్చించి అక్కడి నుంచి ఏదైనా నిధులు రాబట్టినప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎలా ఫోకస్ చేసింది, నిరంతరం కేవలం అతను ఢిల్లీ వెళ్ళిన తన కేసుల్ని నుంచి తప్పించుకోవడానికి, మోడీతో చర్చించడానికే వెళ్ళాడు తప్ప ప్రజా సమస్యలు అతనికి పట్టడం లేదనే విషయాన్ని బాగా విపరీతంగా ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పదే పదే ఢిల్లీ వెళ్ళి తనేదో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తనే ప్రధానమైన నాయకుడు అనే ఫోకస్ని తెచ్చుకుంటాడేమోననే భయంతో తెలుగుదేశం పార్టీ ఇలాంటి వార్తల్ని వేస్తుందని చెప్పేసి కొంతమంది రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.